హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సొంత ఎమ్మెల్యే పైనే కేసు పెట్టమన్న సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలకు తెలుసుకునే ముందు వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు తీరుపైన తీవ్ర వివాదాలు అయితే దారితీస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారుల పైన చేయి చేసుకోవడం, ఆయన అనుచరులు కూడా దాడి చేయడం అయితే పార్టీలోని తీవ్ర చర్చాంశంగా తయారైంది ఇప్పుడు. అయితే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పైన అటవీ అధికారులు అయితే పిఎస్ లోని ఫిర్యాదు చేయడం, అలాగే మీడియాకు ఎక్కడంతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయితే సమాధానం కూడా చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. దోర్నాల శ్రీశైలం రహదారి పైన రాత్రి 11 గంటల సమయంలోనైతే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ అధికారుల పైన దాడి చేశారు. అయితే నల్లమల అడవి ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కావడంతో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలు కూడా రాకపోకలు నిషేధించడం జరిగిందని, అలాగే అయితే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాత్రం మంత్రి సంధ్యారాణి కార్యక్రమంలోని పాల్గొనేందుకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే క్రమంలోని ప్రకాశం జిల్లా నెక్కంటి అటవీ బీట్ పరిధిలోని పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు అడ్డుపడ్డారు. అలా అయితే వెళ్ళకూడదు, 9 నుంచి మార్నింగ్ 6 వరకు కూడా వెళ్ళకూడదని ఆయన చెప్పడం జరిగింది. అయినా వినకుండా ఆయన 11 గంటలకి లోపలికి వెళ్లాల్సిందే అంటూ ఘర్షణ దిగారు. అయితే ఆ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా స్వయంగా ఎమ్మెల్యేనే చెయ్యి కూడా చేసుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లోనైతే రికార్డ్ అయ్యింది. ఆగకుండా అటవీ అధికారులు వాహనాన్ని కూడా స్వయంగా ఎమ్మెల్యేనే డ్రైవ్ చేస్తూ నలుగురిని కూడాను అందులో ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ శ్రీశైలంలోని గొట్టిపాటి గెస్ట్ హౌస్ కి అయితే తరలించారు. వాకీ టాకీస్, సెల్ ఫోన్లు, అలాగే నగదు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల పాటు వాళ్ళని నిర్బంధించారు కూడా. అంతేకాకుండా వాళ్ళని అక్కడ చితక బాదారు. అయితే ఆ బాధితులందరూ కూడా శ్రీశైలం అటవీ సిబ్బంది ఈ వ్యవహారం మార్క్పురం డిఎఫ్ఓ దృష్టికి అయితే తీసుకువెళ్లారు. బాధితులైతే పిఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు. బాధితుల్లోని దళితులు ఉండడంతో దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ కేసులు, అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసి రిమాండ్ చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. దీంతో సీఎం గారు అయితే ఈ వ్యవహారం పైన ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాలతోని దర్యాప్తు కూడా ప్రారంభించారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.